సో రికార్డ్ చేస్తారు కదా, అది పంపించండి మీరు. మళ్ళీ మీరు లైట్ తీసుకోకండి, అందుకనే రికార్డింగ్స్ ఇవ్వం. సో మీకోసం నేను ఇంత టైం కేటాయించి చెప్తున్నప్పుడు మీరు కూడా కొంచెం టైం కేటాయిస్తేనే అప్పుడే వస్తుంది, అంతే. ఓన్లీ రికార్డింగ్స్ అంటే మొత్తం రికార్డింగ్స్ ఇవ్వచ్చు అట్లా చెప్పాలంటే, రైట్ కదా. సో అలా కాదు, అలా అవ్వదు, అన్ని రికార్డింగ్స్ అవ్వదు అన్ని. లేదంటే రికార్డింగ్స్ ఇచ్చేవాడిని కదా. లైవ్ సెషన్ ఎందుకు తీసుకుంటున్నాను, కనీసం ఒక లైవ్ సెషన్ అన్న తీసుకుంటేనే ఇంపార్టెంట్ టాపిక్స్ అప్పుడు నేను తీసుకుంటాను. అలాగే మీకు అప్పటివరకు కంప్లీట్ చేసిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ ఉంటాను కాబట్టి ఉపయోగపడుతుంది, రైట్. అందుకని మీరు కెమెరాస్ అన్న ఆన్ చేసుకోండి మధ్యలో, లేదంటే కనీసం రెస్పాండ్ అవుతానో ఉన్నాడు, ఓకేనా. సో మనకి మెటా యాడ్స్ మేనేజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మందికి కూడా మీరు వినే ఉంటారు, మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం, మాకేం లీడ్స్ రావట్లేదు, మంచి లీడ్స్ రావట్లేదు, ఇలా వినే ఉంటారు. అక్కడ అసలు రాకపోవడానికి కారణాలు ఏముంటాయో ఫస్ట్ అది మీకు చెప్తాను చూడండి. స్క్రీన్ షేర్ చేస్తాను, జస్ట్ ఏ సెకండ్. ఓకే, జస్ట్ ఏ సెకండ్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అండి, ఇది మెటా యాడ్స్ మేనేజర్. స్వాతి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే, ఏదైనా డౌట్ అడగాలనుకుంటే మెసేజ్ చేయండి, ఐ వాంట్ టు టాక్ అని సంథింగ్, ఓకేనా. ఓకే, స్టార్ట్ చేసే ముందే అడగండి ఏమైనా డౌట్స్ ఉంటే. స్వాతి గారు హ్యాండ్ రైజ్ చేసినట్టు ఉన్నారు, ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడగండి. సో ఎవరైనా డౌట్ ఉంటే ఏంటంటే జస్ట్ ఐ వాంట్ టు టాక్ అంటే నేను అన్మ్యూట్ చేస్తాను, లేదంటే అన్మ్యూట్ అని మీరు జస్ట్ టైప్ చేసినా నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. ఓకే, ఏం డౌట్ లేదు కదా, నేను ప్రొసీడ్ అవ్వచ్చా? అట్లీస్ట్ ఎస్ఆర్ నో చెప్పండి. కెన్ ఐ ప్రొసీడ్ అండి? టాపిక్లోకి వెళ్తున్నాను, ఓకే, రైట్. యా, సో ఇప్పుడు మెటా మీరు ఒకసారి నాకు మెసేజ్ రూపంలో రెస్పాండ్ అవ్వాలి. అదేంటంటే మీకు చాలామంది వినే ఉంటారు, మేము యాడ్స్ రన్ చేస్తున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు. అలాగే కోర్స్ కొత్త వాళ్ళు అయితే మాకు అసలు తెలీదు యాడ్స్ మేనేజర్ గురించి, మేము మంచిగా లీడ్స్ రావాలంటే తెలుసుకోవాలనుకుంటున్నాం ఎలా లీడ్స్ రావాలి. ఇలా అనుకున్న వాళ్ళు ఒకసారి సే ఎస్, మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఆర్ ఇంట్రెస్టెడ్ అంటే మీ రెస్పాన్స్ని బట్టి మీకు కొన్ని ఎక్కువ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది అలా, రైట్. ఓకే, కొత్త వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది మీకు ఎక్కడ టీచ్ చేయరు, షూర్. అది అది నేను ప్రామిస్, గొప్ప కోసం కాదు కానీ అది బయట ఎక్కడ టీచ్ చేయరు. యా, ఓకే బలరామ్ గారు సమ్, ఓకే అన్మ్యూట్ చేస్తారా? ఓకే, అన్మ్యూట్ చేస్తాను, ఒక్క నిమిషం. యా, మాట్లాడండి. హాయ్ సార్, మీ యా, క్లాస్ హాయ్ కోసం అండి. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. అవును, అవును. సో ఆన్లైన్ సెషన్స్ గురించి ఫస్ట్ 2 క్లాసెస్ మిస్ అయ్యాను, బట్ ఈరోజు మెసేజ్ చూడంగానే ఐ థాట్ ఆఫ్ అటెండింగ్. సో యాక్చువల్లీ నేను ఉడెమిలో ఐ ఆల్రెడీ టేకెన్ దిస్ కోర్స్ అయితే కొనిపెట్టాను సార్, 599లో కొనిపెట్టాను. ఓకే. దానిలో ఎండ్ టు ఎండ్ ఉంది. కాకపోతే దాన్ని చూసినా కూడా రియల్ ఎస్టేట్కి దాన్ని ఎట్లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేది దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. అది కరెక్ట్, కరెక్ట్. ట్రై చేసాం కానీ వీ హ్యావెంట్ గాట్ ఎనీ ప్రాపర్ రిజల్ట్స్. సో నా పాయింట్ అంటే మా 100% మా రైట్ ఫ్రెండ్స్ అండి. చేశారు. యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను రియల్ ఎస్టేట్లోనే ఉంటారు.
మాక్సిమం జంక్ లీడ్స్ వచ్చినాయి, కానీ ప్రాపర్ లీడ్స్ నాకు ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే గో టు మార్కెట్ లో మనకి ప్రాపర్ గా సేల్ అయ్యే ప్రాసెస్ లో లీడ్స్ ఎట్లా జనరేట్ చేయాలనేది, దట్స్ ఏ బిజినెస్ సీక్రెటే. అది కరెక్ట్, మీరు కరెక్ట్. చెప్తే వినాలని డెఫినెట్ గా వెయిటింగ్ నేను. అండ్ యా, థ్యాంక్ యూ సార్. ఎస్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్. షూర్, షూర్ అండి. థ్యాంక్ యూ. ఇది మీరు చెప్పిన అనేది ప్రాక్టికల్గా ఇంకొక పర్సన్ కూడా మన దాంట్లో ఉన్నారు. ఆయన 50,000 పెట్టి కోర్స్ చేశారంట. కంపెనీ ఇన్స్టిట్యూషన్ నేమ్ కూడా నాకు చెప్పారు, కానీ నేను ఇప్పుడు బయట చెప్పలేను, తర్వాత మాట్లాడదాం. ఆయన దగ్గర 50,000 కోర్స్, సేమ్ సబ్జెక్ట్ ఇదే, 50,000 పెట్టి కోర్స్ చేసినా కానీ తర్వాత ఆయనకి రియల్ ఎస్టేట్కి ఉపయోగపడలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు మన కోర్సులో ఈరోజు అటెండ్ అయ్యారు లేదో, ఆయన ప్రీవియస్ నా బ్యాచ్లో అటెండ్ అయ్యారు. అప్పుడు చెప్పారనమాట, లైవ్ బ్యాచ్ అంటే ఆయన ఆఫ్లైన్లో అటెండ్ అయ్యారు. అప్పుడు క్లియర్గా చెప్పారు. నేను ఒక 50, ఆయన ఫీడ్బ్యాక్ చాలా మంది ఉన్నారు అప్పుడు. సో 50,000 తీసుకున్నారు సార్, 5 మంత్స్ టైం పోయింది, 3 మంత్స్ కోర్స్ చెప్పారు, 2 మంత్స్ ఇంటర్న్షిప్, కానీ నాకు రియల్ ఎస్టేట్కి యూజ్ అవ్వలేదు. మళ్ళీ మీ కోర్స్ నేను అటెండ్ అవుతున్నాను అందుకని అని చెప్పారు. సో ఇది నిజమండి. ఇది మిగిలిన వాళ్ళు ఇది అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బలరామ్ గారు చెప్పిన పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్. మనకి యూట్యూబ్లో కానీ మీకు కోర్స్ వస్తుంది, యూట్యూబ్లో చూసినా మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ గురించి వీడియోస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్లు ఉంటాయి. కానీ మీరు ఏదైతే పర్టికులర్ బిజినెస్కి కరెక్ట్గా, ఇప్పుడు ఏ బిజినెస్ అయినా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ తీసుకుంటే వాళ్ళకి సేల్స్కి ఉపయోగపడే లీడ్స్ రానప్పుడు ఆ కోర్స్ నేర్చుకొని యూజ్ ఏముంది, ఫస్ట్ పాయింట్. అలాగే మీరు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే, మీరు ఏదైనా ఒక కంపెనీలో జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏదైనా ఒక బ్రాండ్కి, ఏదైనా బిజినెస్కి వాళ్ళకి సేల్స్ ఉపయోగపడే లీడ్స్ ఇవ్వకపోతే అక్కడ మనం తీసేస్తారు. మేము కోర్స్ చేసాం సార్, మా దగ్గర సర్టిఫికేట్ ఉంది, అది ఉపయోగం ఉండదు ఫైనల్గా. అలాగే మీ బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా మీ బిజినెసెస్కి మంచిగా అంటే సేల్స్కి ఉపయోగపడే లీడ్ జనరేట్ చేయడం వేరు ఉంటుందండి, డిఫరెంట్ సెగ్మెంట్. ఇప్పుడు లైవ్లో మీరు విన్నారు బలరామ్ గారు చెప్పినప్పుడు, అలా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే మనీ వేస్ట్, టైం వేస్ట్. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఇంత వాల్యుబుల్ కోర్స్ మనం ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, బికాజ్ రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్ వాళ్ళకి సేల్ అయ్యాక మంచి మనీ కనిపిస్తుందని స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడతారు. అందుకోసం ఫస్ట్ వాళ్ళకి కొంచెం సేల్ అవడానికి మినిమం టెక్నిక్ చెప్పేస్తే బెటర్. ఏదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ చేస్తే వాళ్ళు మినిమం సేల్స్ చేసుకోగలరు. 1-2 సేల్స్ చేస్తే మంచి కొంచెం అమౌంట్ ఉంటుంది కాబట్టి అప్పుడు కావాలంటే అగ్రెసివ్ ప్రమోషన్, ఇంకా అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. ఇది జస్ట్ స్టార్టింగే, ఇది నేర్చుకున్నా కానీ సేల్స్ చేయగలరు. బయట బయట పెద్ద కోర్స్ చేసినా ఇది కూడా చెప్పరు, అది ప్రాబ్లం. ఇప్పుడు బయట కోర్స్ చేస్తే ఈ మాత్రం నేను ఇప్పుడు కన్ఫర్మేషన్ అంటే గ్యారంటీ ఇవ్వగలను, ఈ కోర్స్ చేసి ఒక 2 నెలలు యాడ్స్ ఆపకుండా రన్ చేయండి, మీకు వద్దన్న సేల్ వస్తుంది రియల్ ఎస్టేట్ కన్ఫర్మ్. అది ఇప్పుడు ఇంకా సీజన్లో ఉన్నాం మనం ఇంకా చెప్పాలంటే. సో అట్లా. సో ఏదేమైనా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనకి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ డిజిటల్ మార్కెటింగ్ని రిజల్ట్స్ వచ్చేలాగా అడాప్ట్ చేసుకోవడం అనేది మీన్స్, ఆ టెక్నిక్ సీక్రెట్స్ చెప్పకుండా అందరూ పైపైన చెప్పేసి పంపిస్తారు. ఇక్కడ మనం మాత్రం రివీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఏ అని కూడా అంటున్నారు, ఏ కూడా అంతే, ఓన్లీ ఏ నేర్చుకోవడంలో యూజ్ ఉండదు మీకు ఎవరికైనా, మీకైనా మన ఏఐని డిజిటల్ మార్కెటింగ్కి అడాప్ట్ చేస్తే వచ్చే రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజైనర్ అనుకోండి, మీరు డిజైన్ చేయడానికి అంతకుముందు ఒక హాఫ్ అన్ అవర్ టైం పడితే ఇప్పుడు 1 minute డిజైన్ చేసేయచ్చు ఏఐ వల్ల. అప్పుడు మీకు డిజైనింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఓన్లీ ఏఐ నేర్చుకొని కష్టం మళ్ళీ. అలా ఏదైనా ఒక స్కిల్ ఉండి మీకు ఒక బిజినెస్ సెగ్మెంట్ ఉండి ఏఐని యాడ్ చేస్తే అది ఫుల్ఫిల్. అందుకని నేను అందరికి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా కోర్స్ నేర్చుకునే ముందు ఖచ్చితంగా ఇది చూసుకోండి, ఇది మాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తుంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. మీ బిజినెస్ తగ్గ రిజల్ట్స్ ఎలా ఇస్తుంది. అఫ్కోర్స్ చాలా మంది చెప్పరు, మనకి అది తెలియదు కూడా. ఇలా ఎప్పుడైనా మీరు ఒక కోర్స్ చేసినా మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే రిజల్ట్స్ రాదు. ఇప్పుడు ఏమవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, యాడ్స్ రన్ చేసినప్పుడు మీకు రిజల్ట్ రాకపోవడం వల్ల 2 ప్రాబ్లమ్స్, మనీ టైం వేస్ట్ అవడం ఒకటి, మూడోది ఏంటంటే హోప్ పోతుంది. అంటే అప్పటి వరకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీకు లీడ్స్ వచ్చి సేల్స్ అవుతుంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అవన్నీ వస్తాయి, టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. మీకే తెలుసు, ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు, ఛార్జ్ చేయను కూడా. కానీ మంచి బిజినెస్ టెక్నిక్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ టైం కూడా వేస్ట్ అవ్వదు, మీరు కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. కానీ డే బై డే వీడియోస్ వస్తాయి, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకరోజు క్లాస్ వినొచ్చు, ఒకరోజు ప్రాక్టీస్ చేయొచ్చు, ఇలా పర్ఫెక్ట్ అవుతారు. ఈ కోర్స్ మొత్తం పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా 80% మీకు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ గ్యారంటీ అండి, కన్ఫర్మ్. సో ఇప్పుడు ఆ టెక్నిక్స్ అవి సీక్రెట్స్ చెప్తాను చూడండి. ఇవి స్టార్టింగ్ నుంచే ఉంటాయండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, డైరెక్ట్గా మనం ప్రమోషన్స్ చేయడం వల్ల వచ్చే ఇష్యూ ఇదంతా. ఇప్పుడు దాదాపు చేసే మిస్టేక్స్, నేను అందుకని ఫస్ట్ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయో అది చెప్పాను మీకు గుర్తుంటే. సో అవి ఆపేయండి, మీ మనీ వేస్ట్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో. ఒకటి, మనం యూట్యూబ్ వీడియో చూసి యాడ్స్ రన్ చేస్తాం, అది ఆపేయండి. ఎందుకంటే అందులో బేస్ చెప్తారు కానీ మనకి టెక్నిక్ చెప్పరు.
రిజల్ట్ రాదు. దీనివల్ల ఏంటి మనీ వేస్ట్ అవుతుంది. బూస్ట్ పోస్ట్ కూడా అంతే, మీ మనీ వేస్ట్ అవుతూ ఉంటుంది. సో లేదంటే 2-3 రోజులు యాడ్ రన్ చేయడం, ఎక్కువ బడ్జెట్స్ పెట్టి రన్ చేయడం, ఎక్కువ లీడ్స్ వస్తాయేమో స్టార్టింగ్, ఇలాంటివన్నీ మిస్టేక్స్ అనమాట. ఓకేనా, జంక్ లీడ్స్ ఇవన్నీ. సో వీటన్నిటిని ముందు ఆపేస్తే, ఇది అట్లీస్ట్ ఇది ప్రాపర్గా నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా లీడ్స్ వస్తాయి, సేల్స్ ఖచ్చితంగా అవుతాయి, షూర్. అన్నిటికంటే టఫ్ టాస్క్ రియల్ ఎస్టేట్కి లీడ్స్ ఇచ్చి సేల్స్ తీసుకురావడం. ఇది కనుక నేర్చుకున్న వాళ్ళు ఎనీ బిజినెస్, ఏ బిజినెస్కైనా మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్ సక్సెస్ఫుల్గా చేయగలరు, మంచి రిజల్ట్స్ ఇవ్వగలరండి. సో అందువల్ల ఈ కోర్స్ అందరికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాసెస్ మీరు అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా అలా మనీ వేస్ట్ అవ్వకుండా రిజల్ట్ ఓరియంటెడ్ లీడ్స్ రావాలంటే ఈ మొత్తం ప్రాసెస్ చేసి, ఈ ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మెటా యాడ్స్ మేనేజర్లో ఈ ఫౌండేషన్ అండ్ ఆప్టిమైజేషన్, యాడ్ ప్రమోషన్ మధ్యలో ఉన్న ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను చూస్తున్నాం. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూడండి. మీరు ఏమైనా చేస్తుంటే మిస్టేక్స్ ఎక్కడ వస్తాయో ఫస్ట్ అదే చెప్తాను. కొత్త వాళ్ళు అయితే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ పాయింట్స్ నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అవి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటే తర్వాత మీకు యాడ్స్ రన్ చేస్తున్నప్పుడు రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనీ కూడా వేస్ట్ అవ్వదు. ఓకేనండి. మెటా యాడ్స్ మేనేజర్ అంటే ఇప్పుడు ఇది యాడ్స్, ఫేస్బుక్ నుంచి యాడ్స్ మేనేజర్లోకి వచ్చాం, రైట్. ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సో నేను ఫస్ట్ వినలేదండి ఇవి అంటే నేను పంపిస్తాను రికార్డింగ్స్. ఎవరైనా నాకు మీరు క్లియర్గా వాట్సాప్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ మీ అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో నేను ఒకసారి ఇక్కడ టైప్ చేస్తాను, మీరు తీసుకొని నాకు వాట్సాప్ చేయండి ప్రీవియస్ రికార్డింగ్స్ ఎవరన్నా కావాల్సిన వాళ్ళకి. మామూలుగా అయితే ఎవ్రీడే అప్డేట్స్ మీకు వస్తాయి. ఎవరైతే మీరు ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారో మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయండి, ఎప్పటికప్పుడు రికార్డింగ్స్ అవన్నీ వస్తాయి. ఓకేనా. లేదు ఫర్దర్గా ప్రీవియస్ సెషన్స్ కావాల్సిన ఇప్పుడు మెసేజ్ చేయండి, నాకు కూడా వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి. సో నేను మీకు పంపిస్తాను, రికార్డింగ్స్ అనేవి షేర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే అటెండ్ అయిన వాళ్ళు ఏమి డిస్కరేజ్ అవ్వద్దు, నో ప్రాబ్లం. జస్ట్ 2 క్లాసెస్ 3 క్లాసెస్ అయ్యాయి, ఇక్కడ నుంచే చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు నుంచి మిస్ అవ్వకండి. బట్ మీకు క్లారిఫై ఇస్తున్నాను, వీక్లీ ఒకటే లైవ్ సెషన్ ఉంటుంది నేను అటెండ్ అయ్యి చెప్పేది. మిగిలిన రేపు అంటే డే బై డే మీకు రికార్డింగ్స్ వస్తాయి అన్నమాట. నా వాయిస్తోనే ఉంటాయి, క్లియర్గా ఉంటుంది, మళ్ళీ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. దాంతో మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేయొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు చూసి ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ వీడియో ఉండడం వల్ల ఏంటంటే 1-4 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు పక్కన పెట్టుకొని. మీకు మొబైల్లో ఉంటే మొబైల్లో వింటూ ల్యాప్టాప్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో ఉంటే మొబైల్లో చూసి అలా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. స్వాతి గారు మీరు ఫస్ట్ టైం అటెండ్ అయ్యారు, నో ప్రాబ్లం అండి, మీకు పంపిస్తాను, రికార్డింగ్స్ పంపిస్తానండి. మీరు వాట్సాప్ చేయండి. మిగిలిన ఎవరైనా సరే మీకు రికార్డింగ్స్ ప్రీవియస్ సెషన్స్ రికార్డింగ్స్ కావాలంటే నేను పంపిస్తాను. సింపుల్గానే ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. మెయిన్ సెషన్ ఇవాళ నుంచే. మెయిన్ అసలు మనకు తెలియాల్సింది యాడ్స్ రన్ చేసేటప్పుడే మెయిన్ అండి. అఫ్కోర్స్ ఇవి మెయిన్ కాదని కాదు, ఇది కూడా తెలుసుకోవాలి, ఇవి వెరీ ఇంపార్టెంట్. నేను రికార్డింగ్స్ పంపిస్తాను. ఇక్కడి నుంచి మాత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలన్నమాట ఇవైతే. రైట్. సో ఇప్పుడు మెటా యాడ్స్ మేనేజర్లోకి వచ్చాం. మెటా యాడ్స్ మేనేజర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది, ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎన్ని యాడ్స్ రన్ చేస్తున్నాను. ఓకేనండి. ప్రస్తుతానికి ఇవన్నీ రన్ చేసిన యాడ్స్ మీకు చూపిస్తాను, లీడ్స్ ఎలా వచ్చాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇవి లీడ్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చాలా వరకు యాడ్ రన్ అవ్వదు, యాడ్ ఎర్రర్ రావడం, యాడ్ రన్ అయితే అంటే లీడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ మీరు ఫేస్ చేస్తారు. కానీ నా యాడ్స్ మేనేజర్ మీరు చూస్తున్నారు, నేను ఎన్ని రకాల యాడ్స్ రన్ చేసాం మీరు చూడొచ్చు. ఇది రీచ్ 3 lakhs పీపుల్ రీచ్ అయింది. ఓకేనండి. జస్ట్ 700 రూపీస్ కట్ అయింది. ఇక్కడ 5 లీడ్స్ వచ్చాయి, ఇక్కడ 34 లీడ్స్, 7 లీడ్స్, 23 లీడ్స్, 16 లీడ్స్, 64 లీడ్స్, ఇవన్నీ వాట్సాప్ లీడ్స్. 47 లీడ్స్, 27, 73, 127 లీడ్స్, 141 లీడ్స్. ఓకేనండి. ఇంత 180 లీడ్స్. ఇదంతా ఏంటి, మీకు ఇన్ని లీడ్స్ వచ్చేలాగా యాడ్స్ ప్రాపర్గా రన్ అవుతున్నాయి, ఎలాంటి ఎర్రర్స్ లేకుండా. ఇలా రన్ అవ్వాలి, మీకు తక్కువ ఖర్చులో ఎంత మంచి లీడ్స్ రావాలి, ఇలా జరగాలంటే ముందు తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఇమీడియట్గా యాడ్ రన్ చేయకుండా ఏంటి, యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేయగానే టకమ్మని మీరు ఇవే యూట్యూబ్లో ఇవే వీడియోస్ ఉంటాయి మీకు, డైరెక్ట్గా మీకు యాడ్స్ మేనేజర్ ఓపెన్ చేయడం, యాడ్ రన్ చేయడం, దట్ ఈజ్ రాంగ్. ఇమీడియట్గా అది వెళ్ళకూడదు. ఫస్ట్ బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళాలి. ఏముందండి, బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళాలి. ఓకేనా. ఒకసారి చెక్ చేస్తాను రికార్డింగ్ అవుతుందో లేదో. ఎందుకంటే పాపం కొంతమంది కొన్ని నిజమైన కారణాలు అంటే ఇంట్రెస్ట్ లేక ఎవరున్నారని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు అందుకని అసలు ఫ్రీగా ఇవ్వడం కూడా, ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు క్విట్ అయిపోతారు. ఒక అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలనుకునే వాళ్ళు, బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నేర్చుకుంటారు, తక్కువ మంది ఉందనే ఉద్దేశంతో ఇలా చేసాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే
ఎవరైనా రియల్ కారణాలతో ఒక్కొక్కసారి అటెండ్ అవ్వలేకపోతారు సంథింగ్, అందుకోసం వాళ్ళకి రికార్డింగ్ ఇవ్వడానికి. సో అట్లానే ఏదో ప్రాబ్లం జరుగుతుంది, రికార్డింగ్ ఇస్తారు కదా అని లైవ్ కొంతమంది అటెండ్ అవ్వలేకపోతుంటారు. సో మరీ తక్కువ మంది వస్తే నేను రికార్డింగే ఇస్తాను, ఇంక లైవ్ సెషన్స్ ఇవ్వను, మీ ఇష్టం. జస్ట్ ఏంటంటే కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ కోసం నేను ఎప్పుడైనా పాపం నిజం జెన్యున్ రీజన్స్తో అటెండ్ అవ్వలేకపోతారు కదా, వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నాను. సో రికార్డింగ్ ఇస్తారు కదా సార్ అని మీరు అటెండ్ అవ్వకపోతే నష్టపోతారు మీరే, ఎందుకంటే మనం అన్ని రికార్డ్ చేయం. ఎస్ లైవ్ బెటర్, 100% లైవ్ బెటర్, బట్ అన్ని సెషన్స్ ఇవ్వలేనండి. సో అంటే ఎందుకంటే ఆల్రెడీ కొన్ని బ్యాచెస్ రన్నింగ్లో ఉన్నాయన్నమాట, అందువల్ల నా టైం అడ్జస్ట్ చేసుకోవడానికి. మీకు తెలుసు కదా నాకు ఏజెన్సీ ఉంది, సో బ్రాండ్ డిజిటల్ ఏజెన్సీ. ఇప్పుడు మీకు నేను అంత స్ట్రాంగ్గా చెప్పడానికి కూడా రీజన్ ఏంటంటే మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కాబట్టి, వర్క్ చేస్తున్నాం ప్రజెంట్ ప్రూవెన్ వర్క్స్, అంటే ప్రజెంట్ ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేస్తున్నాం, రిజల్ట్స్ ఇస్తున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ మై ఏజెన్సీ బ్రాండ్ డిజిటల్. సో నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, ఆఫ్లైన్ సెషన్స్ ఉంటాయి, ఆన్లైన్ సెషన్స్. ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరు ప్రాజెక్ట్ ఇదైతే, సో ఇది విల్లా ప్రాజెక్ట్, 5 crores విల్లా ప్రాజెక్ట్, ఇవి బెంగళూరు ప్రాజెక్ట్స్. సో దుబాయ్ ప్రాజెక్ట్స్ కూడా అంటే వీళ్ళందరికీ లీడ్ జనరేషన్ చేసిస్తాం. సో అలాగే ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, ఆఫ్లైన్ ట్రైనింగ్స్, మీకు తెలుసు, ఇట్లా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను, ఇవి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి మీ బ్యాచ్ వరకు ఈ బేసిక్ బ్యాచ్ అంతా ఇలాగే ఉంటుందండి. 3 sessions వీక్లీ, ఒకటి లైవ్ సెషన్ ఉంటే మిగిలినవి ఏమంటారు రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ సెషన్స్ కంపల్సరీ, ఎందుకంటే మినిమం బేసిక్ కోర్స్ ఏంటంటే రికార్డెడ్ సెషన్స్తో కూడా యూ కెన్ హ్యాండిల్ అనమాట. బట్ అడ్వాన్స్డ్ సెషన్లు ఏంటంటే అన్ని లైవ్ సెషన్సే ఉంటాయి, లేకపోతే మీకు అర్థం కావు. ఇవి కొంచెం సింపుల్గానే ఉంటాయి, ఎవరైనా నేర్చుకోగలరు. సో టెక్నిక్స్ కూడా రివీల్ చేస్తాం కాబట్టి. సో వీటన్నిటికీ మేము యాడ్స్ రన్ చేస్తాం, లీడ్స్ ఇస్తూ ఉంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది విల్లా ప్రాజెక్ట్ 5 కోట్లు, హైరేజ్ 2 కోట్లు, అంటే ఒక్కొక్కటి. సో అమితి విల్లాస్, ఇది ఒక ఓపెన్ ప్లాట్ వెంచర్, ప్లాట్ కాస్ట్ 1.5 మినిమం, అట్లా అంటే ప్లాట్ కాస్ట్ 1.5 ఉంటేనే అందులో ఎంటర్ అవ్వగలం. అలాంటి వాటికి లీడ్స్ ఇవ్వడం వల్ల ఒక 30 లక్షలు ప్లాట్ కాస్ట్ ఉంటే ఇలా 10 లక్షలు 15 లక్షలు, ఇలా వీటన్నిటికీ మేము యాడ్స్ రన్ చేసి లీడ్స్ ఇస్తూ ఉంటాం. చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి బేసిక్ కోర్స్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ కోర్స్ మీకు దాదాపు లైవ్ సెషన్స్ ఉంటాయి, వీక్లీ 2 days ఉంటుంది అప్పుడు. ఓకేనా, రైట్. ఎనీవే, ఇప్పుడు మనం యాడ్స్ మేనేజర్లో నుంచి బిల్లింగ్ అండ్ పేమెంట్స్లోకి వెళ్ళాక మీరు ఎప్పుడైనా ఇక్కడ చూడాల్సింది బిజినెస్ ఇన్ఫో అని ఉంటుందండి. బిజినెస్ ఇన్ఫో, నేను చాలామంది ప్రాబ్లమ్స్ అయితే, ఇష్యూస్ అయితే ఒకసారి ఫస్ట్ చూసేది ఇదే. ఇది ఎంటీ ఉంటుంది ఇక్కడ, ఓకేనండి. చాలామంది డైరెక్ట్ యాడ్స్ రన్ చేసేస్తారు, మనీ యాడ్ చేసి యాడ్స్ రన్ చేసేస్తారు. ఫస్ట్ బిజినెస్ ఇన్ఫో అసలు ఉండదు, ఇది కంపల్సరీ అండి. అలాగే ఇంకొక పర్సన్ ఇక్కడ టైం జోన్ తెలియక మార్చారు, లేదంటే బూస్ట్ పోస్ట్ చేసినప్పుడు మారిపోయింది తెలియక, అదొకటి. సో దీనివల్ల ఏమైందంటే 2.5 నెలలు, 2.5 months మనీ కట్ అవుతూనే ఉంది, యాడ్ రన్ అవుతూనే ఉంది, లీడ్స్ రాలేదు. సో మొత్తం ఒకసారి అన్ని నేను చెక్ చేసి కరెక్ట్గా ఇష్యూ ఎక్కడ ఉందో సాల్వ్ చేయడానికి కూడా చాలా టైం అయింది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఉందని తెలియదు మనకి, యాడ్ రన్ అవుతూ ఉంటుంది కదా, మనకు తెలియదు. ఏదైనా యాడ్ సడన్గా ఆగిపోయింది, ఎర్రర్ వస్తుంది అంటే మనకి ఎర్రర్ పైన తెలుస్తుంది కాబట్టి వెంటనే సాల్వ్ చేయగలం. యాడ్ రన్ అవుతుంది, మనీ కట్ అవుతుంది, కానీ సేల్స్ ఉపయోగపడే లీడ్స్ రావట్లేదు అన్నప్పుడు కనిపెట్టడం కష్టం అనమాట. దానికి కారణం ఏంటంటే ప్రీవియస్గా ఆయన ఎప్పుడో, ఫేస్బుక్ అందరికీ ఎప్పుడో పాత ఉంటాయి, ఇమీడియట్గా యూట్యూబ్లో ఇక్కడ చూసి ఇమీడియట్గా యాడ్ రన్ చేసేస్తారు, లేదంటే బూస్ట్ పోస్ట్ చేసేస్తారు. బూస్ట్ పోస్ట్ చేసేసినప్పుడు ఏంటంటే తెలియకుండా ఇవి వాళ్ళు ఏదైనా అందులో డేటు టైం ఇలా ఇచ్చేటప్పుడు తెలియక ఏదైనా ప్రెస్ అయినప్పుడు కరెన్సీ ఇవి టైం జోన్ ఏమైనా మారిపోయాయి అనుకోండి, అది చెక్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఎవరైనా యాడ్ రన్ చేస్తున్నారు చెక్ చేయాల్సింది ఏంటి, ఇవి చూసుకోవాలి. వెళ్ళి వెంటనే బిజినెస్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇదైనా చేంజ్ అయ్యాలో చూసుకోవాలి. చేంజ్ అయితే ఏమవుతుందంటే మీకు యాడ్ రన్ అవుతూ ఉంటుంది, మనీ కట్ అవుతూనే ఉంటుంది. సో నేను చెప్పిన పర్సన్కి 2.5 months అలాగే సఫర్ అయ్యారు. తర్వాత నేను అంతా చెక్ చేసాం, 1 month 10 daysలో 2 సేల్స్ చేశారు. సో మీరు మాటల్లో చెప్తే నమ్మరు కాబట్టి ఒకసారి ప్రూఫ్స్తో చూపించి మాట్లాడతాను, అంటే మీరని కాదు ఎవరైనా. సో నేను రాంగ్గా చెప్పేది కాదులే, కానీ అదేంటంటే యూజువల్గా ఏంటంటే కామన్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియోస్ కూడా నా ఛానల్, బ్రాండ్ డిజిటల్ ఛానల్ కూడా అప్లోడ్, అంటే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇదిగోండి Day 1 క్లాస్, ఇది Day 2 క్లాస్, Day 3 క్లాస్. ఇది మీరు కావాలి డైరెక్ట్గా ఇక్కడ నుంచైనా నా ఛానల్లో అటెండ్ అయ్యి మీరు చూడొచ్చు ఇది అనమాట యాక్చువల్గా, ఓకేనా. సో Day 1 ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఏం చెప్పాము ఇక్కడ, టిప్స్ అండ్ ట్రిక్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఇంట్రడక్షన్ సెషన్. ఇది అంటే ఇంట్రో ప్లస్ టిప్స్. ఇక్కడ నేను చెప్పాను స్టార్టింగ్లోనే ఏమేమి మిస్టేక్ చేయొద్దని. తర్వాత ఫేస్బుక్ పేజ్ క్రియేషన్, తర్వాత ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్, ఈ 3 క్లాసెస్ కదా అలా. బట్ ఈ ప్రాక్టీస్ వీడియోలకు మించి కొంత సెషన్ ఉంటుంది లైవ్లో, ఓకేనండి. ఒక 10 నిమిషాలైనా అడిషనల్ టాపిక్స్
మాట్లాడుకుంటాం. అది మీకు వీడియోలో ఇవ్వలేము కదా యూజువల్గా. సరే, ఎనీవే ఇప్పుడు ఇష్యూ ఫేస్ చేసిన పర్సన్ చూద్దాం. ఈయన అనమాట. ఈయన 2 సేల్స్ చేశారు ఇప్పుడు మీ కళ్ళ ముందు, 2 ప్లాట్స్ సేల్స్ త్రూ డిజిటల్ మార్కెటింగ్. ఈయన ఫీడ్బ్యాక్ కావాలంటే మీరు తర్వాత వినండి, నా ఛానల్లో ఉంటుంది. ఈయన ఈ ఇష్యూ తెలియక జరిగింది ఈయనకే. 2.5 నెలలు నష్టపోయారు, టైము మనీ కూడా. తర్వాత అంతా చెక్ చేస్తే 2 సేల్స్ వచ్చాయి. ఇది మా 2 సేల్స్ వచ్చాయంటే నంబర్ కాబట్టి మీకు ఇది క్లియర్గా చూపిస్తున్నాను. 2 సేల్స్లో ఒకటి చిన్న వెంచర్, ఒకటి పెద్ద వెంచర్. అంటే దగ్గర చాలా మంచి అమౌంట్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు, స్మాల్ ప్లాట్ అండ్ బిగ్ ప్లాట్. ఒకటి 10-15 లక్షల వర్త్ ప్లాట్, ఇంకొకటి 25-30 lakhs వర్త్ ప్లాట్ సేల్ చేశారు. 2 ప్లాట్స్, ఒక పెద్ద ప్లాట్, ఒక చిన్న ప్లాట్. సో మంచి అమౌంట్ లాక్స్లోనే తీసుకుంటారు, మీకు తెలుసు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి. సో ఈ ఇష్యూ చేశారు, జరిగింది ఆయనకి పాపం తెలియక. అది మనకి తెలియలేదు, చూస్తే తెలియదు, ఇష్యూ తెలియదు కదా. యాడ్ రన్ అవుతున్నప్పుడు ఇష్యూ తెలియదు మనకి. యాడ్ సడన్గా ఆగిపోయింది, ఎర్రర్ చూపిస్తుంది, రెడ్ మార్క్ చూపిస్తుంది అంటే మనకు తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందని చూడడానికి. సో ఈ ప్రాబ్లం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడో మీరు బూస్ట్ పోస్ట్ అది చేసిన అవకాశం ఉంటాయి. మీకు యూట్యూబ్లో చూసేమన్నా యాడ్ రన్ చేసి ఉంటే ఇవి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క మిస్టేక్ సాల్వ్ చేస్తే ఇమీడియట్గా సేల్ చేశారు కదా అతను, అట్లా. తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ బిజినెస్ నేమ్ దగ్గర మన బిజినెస్ నేమ్ ఇవ్వకూడదు. బిజినెస్ నేమ్ ఇస్తే తర్వాత మీరు ట్యాన్, జిఎస్టీ, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. లేకపోతే యాడ్స్ రన్ అవ్వవు మళ్ళీ మీకు. సో అందుకని ఏం చేయాలి, బిజినెస్ నేమ్ ఇండివిజువల్గా ఇవ్వాలి. మన పేరు, మన ఆధార్ అడ్రస్, పిన్ కోడ్, ఓకేనా. ఇవి ఎంటీ వదిలేయాలి. ఇంకప్పుడు పాన్ కార్డు కూడా నెంబర్ కూడా అప్లోడ్ చేయకూడదు. ఇది ట్యాన్ ప్లేస్లో పాన్ నెంబర్ అప్లోడ్ చేస్తున్నారు, పాన్ కాదు అది ట్యాన్, ఓకేనా అండి. ఈ మిస్టేక్ చేయదు. ఇక్కడ పాన్ నెంబర్ అప్లోడ్ చేసినా, ఇక్కడ పాన్ నెంబర్ అప్లోడ్ చేసినా ఇష్యూ. లేదంటే ఇక్కడ జిఎస్టీ అప్లోడ్ మనకు ఉందని జిఎస్టీ కూడా అప్లోడ్ చేయొద్దు, జిఎస్టీ ట్యాక్స్ ఎక్కువ పడుతుంది మీకు. జిఎస్టీ అప్లోడ్ చేస్తే తర్వాత మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా తలనొప్పి ఉంటుంది. మీ పేరు, అడ్రస్, పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత ఈ జిఎస్టీ అనే ట్యాన్ వదిలేసేయండి. తర్వాత ఈ బాక్స్ ఒకటి క్లిక్ చేయండి. తర్వాత ఐఎమ్ బయింగ్ అని చెప్పి ఒకసారి సేవ్ చేయండి. సో ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కార్డ్ కొంతమంది డైరెక్ట్గా ఫోన్పే చేసేస్తూ ఉంటారు, లేదంటే బూస్ట్ పోస్ట్ చేస్తున్నప్పుడు అమౌంట్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఫోన్పేలో. అలా కాదు, ఇక్కడ ఎన్ని కార్డులు ఉన్నాయి చూడండి. ఎప్పుడైనా సరే బిజినెస్ ఇన్ఫో అయిపోయిన వెంటనే ఇమీడియట్గా డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్తో మీరు పేమెంట్ చేయాలి. ఫస్ట్ పేమెంట్ ఖచ్చితంగా మీరు డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్తో చేయాలి ఖచ్చితంగా. కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏదైనా మీరు కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఆ కార్డ్ యాక్సెప్టెడా నాటడా అంటే నాటా అనేది తెలిసిపోతుంది. యాక్సెప్టెడా నాట్ యాక్సెప్టెడా అని ఇమీడియట్గా ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఒక నెంబర్ ఎంటర్ చేశాను. ద కార్డ్ టైప్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈజంట్ సపోర్టెడ్, సో ట్రై ఏ డిఫరెంట్ కార్డ్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఉన్న కార్డులు ఎంటర్ చేయాలి, మీ పేరుతో ఉన్న కార్డు, ఓకేనండి, వేరే వాళ్ళే కాదు, మీ పేరుతో ఉన్న కార్డు, వీసార్ డెబిట్ కార్డ్, వీసార్ మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు రూపే కూడా తీసుకుంటుంది. ఫస్ట్లో రూపే కార్డ్ నాట్ యాక్సెప్టెడ్. అది ఒక్కొక్కసారి ఏంటంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆ కార్డు యాక్సెప్ట్ చేస్తుందా లేదా తెలిసిపోతుంది. కార్డ్ యాక్సెప్ట్ చేయకపోతే వేరే కార్డ్ ట్రై చేయాలి. మీ దగ్గర ఉన్న 2 కార్డ్స్ యాక్సెప్ట్ చేయకపోతే బ్యాంకుకి వెళ్ళి మాకు ఇలా యాడ్స్ రన్ చేయడానికి మెటాలో కార్డ్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ యాడ్స్ రన్ చేయడానికి యాక్సెప్ట్ చేసే కార్డ్ ఇవ్వాలి మీరు అని ఆ కార్డు అప్లై చేసుకోవాలి మీరు ఖచ్చితంగా. ఆ కార్డ్ ఎంటర్ చేశాక అన్ని డీటెయిల్స్ ఇచ్చాక సేవ్ చేశాక మీకు వెరిఫికేషన్ అనేది వెళ్ళి ఓటీపీ వస్తుంది. అప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎనేబుల్ చేయాలి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎనేబుల్ చేస్తేనే మీకు పేమెంట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది ఐడెంటిటీ వెరిఫికేషన్, మనీ కట్టడానికి కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇది మనీ పే చేయడానికి అనేది కాదు. వన్స్ ఒకసారి కార్డ్ ఎంటర్ చేశాక పేమెంట్ మెథడ్ వెరిఫై అయ్యాక ఒక 3 రూపీస్ కట్టే మళ్ళీ 3 రూపీస్ యాడ్ అవుతుంది. అప్పుడు మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100 రూపాయలైనా మీరు కార్డుతోనే పేమెంట్ చేయాలి, ఫస్ట్ పేమెంట్, ఓకేనా. తర్వాత మీరు ఫోన్పే అయినా చేయొచ్చు, ఓకేనా. తర్వాత మీరు జస్ట్ ఫోన్పే అయినా డైరెక్ట్గా చేసేయచ్చు. కొంతమంది ముందే ఫోన్పే చేసాం, ముందే నెట్ బ్యాంకింగ్ చేసాం అంటున్నారు. దానివల్ల మీరు మళ్ళీ చాలా రోజులు యాడ్ రన్ చేయలేక ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు ట్రై చేసి ఉంటారు, ఫోన్పే ద్వారా అమౌంట్ యాడ్ చేస్తే ఫస్ట్లోనే మీకు అమౌంట్ అసలు డిస్ప్లే అవ్వదు, యాడ్ రన్ అవ్వదు. సో ఖచ్చితంగా కార్డు ద్వారా ఐడెంటిటీ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పేమెంట్ 100 రూపీస్ అనేది కార్డు ద్వారా చేయండి. తర్వాత మీరు ఫోన్పే అయినా చేసి యాడ్స్ రన్ చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మనీ యాడ్ చేయాలి. కార్డ్ యాడ్ అయింది కదా, తర్వాత అప్పుడు యాడ్ ఫండ్స్ అని చెప్పి ఇక్కడ మీరు ఫస్ట్ ఒక 100 రూపీస్ అనేది. ఇవన్నీ టిప్స్ అంటే టెక్నిక్స్. మేము ఏదైతే మీకు ఎలాంటి ఇష్యూస్ ముందు వస్తాయో ముందే చెప్పేస్తున్నాం, మీకు ఇష్యూస్ రాకుండా.
ఇక్కడ ఒక 100 రూపాయలతో అమౌంట్ యాడ్ చేయండి. సో మీ కార్డు ద్వారానే చేయండి. కార్డు ద్వారా చేసిన తర్వాత అప్పుడు ఫండ్స్ యాడ్ చేసి కావాలంటే ఫోన్పే ద్వారా ఇంకొక అమౌంట్ అయినా యాడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఐడెంటిటీ కన్ఫర్మేషన్ సెబీ వెరిఫికేషన్ అని వస్తుంది. ఫస్ట్ సెబీ వెరిఫికేషన్, మీరు యాడ్ పెట్టిన వెంటనే అప్రూవల్ రావట్లేదు, మనీ యాడ్ చేసాక కూడా సెబీ వెరిఫికేషన్ అని ఉంటుంది. మీరు యాడ్ ఇలా క్రియేట్ చేసి ఏదైనా ఒక యాడ్ క్రియేట్ చేసిన తర్వాత సెబీ వెరిఫికేషన్ కంపల్సరీ చేసినప్పుడు అంతకుముందు ఐడెంటిటీ కన్ఫర్మేషన్ ఉండేది. ఓకే, అంతకుముందు ఐడెంటిటీ కన్ఫర్మేషన్ ఉండదు. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే సెషన్ అయ్యాక, ఎందుకంటే మొదలు పెట్టే ముందైనా తర్వాత అయినా మాట్లాడుకో, డివైట్ అయిపోతాం లేకపోతే. సో ఇప్పుడు నేనేంటంటే మీకు ఇక్కడ చెప్పేది సెబీ వెరిఫికేషన్, దీనికంటే ముందు ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అని ఉండేది. సెబీ అట్లీస్ట్ ఇప్పుడు సెబీ చేసినా సరిపోతుంది రెండింటికి కలిపి. సెబీ ఏంటంటే ఎక్కడ అడుగుతుందంటే మీరు ఒక యాడ్ రన్ చేసి మనీ యాడ్ చేసాం అంతా కరెక్ట్గానే ఉంది కదా అంటే యాడ్ రన్ అవ్వదు ఇప్పుడు మీకు, ఎందుకంటే రివ్యూ రిక్వైర్మెంట్స్ అని ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీకు పాలసీ అండ్ రెగ్యులారిటీస్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. ఓకేనా అండి. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, చూపిస్తాను. ఇక్కడ మీకు ఇది కంప్లీట్ అయిపోతే ఇక్కడ మీ పేరు వస్తుంది అనమాట. లేదనుకోండి మీకు ఇలా వస్తుంది, గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్ అయిపోయింది, నా సెబీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఎలా ప్రాసెస్ చేయాలో చూడండి, జస్ట్ రఫ్గా చూపిస్తాను. దీని గురించి ఒకరోజు మళ్ళీ కంప్లీట్ సెషన్ నేను మళ్ళీ నెక్స్ట్ లైవ్ సెషన్ తీసుకున్నప్పుడు మీరు ఇవన్నీ కంప్లీట్ చేస్తుంటారు కాబట్టి యాడ్ రన్ చేసే టైం కంటే ముందు, యాడ్ రన్ చేసే ముందు ఇది మీరు కంప్లీట్ చేయాలి కాబట్టి నేను ఈ టాపిక్ చెప్పి యాడ్ గురించి చెప్తాను. ఓకేనా, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి దీని ప్రాసెస్ ఎలా ఉందో, దీని గురించి మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఇది మొత్తం కూడా యాడ్ రన్ చేసే ముందే చేయాలి, మీకు అర్థమైతే రైట్ అండి. ఈ మొత్తం ప్రాసెస్ మీరు యాడ్ రన్ చేయక ముందే చేయాలి. ఇప్పుడు ఇదేం చేయకుండా మనం యాడ్ రన్ చేస్తాం కదా, సో ఈ పొరపాటు చేయకూడదు. అంతకుముందు కూడా ఐడెంటిటీ వెరిఫికేషన్ అని తీసుకునేది, అది కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే మీరు ఓటర్ కార్డా, పాస్పోర్టా, ఆధార్ తీసుకోదు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదైతే మీరు ఇవ్వాల్సి ఉంటుందో ఒక ఐడి, మీ ఓన్ ఐడి, అది క్లియర్గా నీట్గా ఉండాలి, ఎలాంటి అంటే బ్లర్ ఉండకూడదు. అది ఇస్తున్నప్పుడు అక్కడ ఏదైతే పేరు ఉంటుందో సో అండ్ సో ఎగ్జాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. మీకు రఫ్గా చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు పాస్పోర్టా, డ్రైవింగ్ లైసెన్సా, ఇలా చాలా ఉంటాయి. ఓటర్ ఐడి, తొందరగా అప్రూవల్ రావాలంటే ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇవ్వాలన్నమాట. ఇవి మిగతావన్నీ కూడా ఉంటాయి కానీ నీట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడో తీసుకుంటాం, అందులో ఫోటో క్లియర్గా కనపడదు. ఏదైనా ఐడిలో మన ఫోటో, మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అన్ని క్లియర్గా కనిపించాలి. ఓకేనండి. అలాగే ఆ ఫోటో డైరెక్ట్గా ఫోన్లో ఫోటో తీసి క్రాప్ చేసిన తర్వాత వెంటనే అప్లోడ్ చేసినా తీసుకోదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను అది కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు రఫ్గా ఇదంతా మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇక్కడ డైరెక్ట్గా మీరు క్రాప్ చేసిన ఫోటో అప్లోడ్ చేసినా తీసుకోదు అనమాట యాక్చువల్గా. దాన్ని మళ్ళీ క్యాన్వాలో ఒక సపరేట్ ప్రాసెస్లో చేసి తర్వాత అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో ఇది చెప్తాను, నెక్స్ట్ లైవ్ సెషన్లో నేను ఇది చెప్తాను. ఇదంతా అయిపోయే వరకు మీరు యాడ్ రన్నింగ్లోకి, అంటే యాడ్ పబ్లిష్ చేయాలని రానేకూడదు. ఓకేనండి. సో ఇప్పుడు ఏమైనా రెడీ చేసుకోవాలి, ఈరోజు టాపిక్ ఇదే మెయిన్. యాడ్స్ మేనేజర్ని ప్రిపేర్ చేసుకోవాలి, డైరెక్ట్గా యాడ్స్ రన్ చేయకూడదు. ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, ఫౌండేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ద్వారా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ యాడ్స్ మేనేజర్ ప్రిపరేషన్లో మీరు ఇక్కడ ఇవన్నీ బిల్లింగ్ అండ్ పేమెంట్లోకి వెళ్ళి బిజినెస్ ఇన్ఫో, ఓకే, పేమెంట్ మెథడ్ అంటే కార్డ్ డీటెయిల్స్, పేమెంట్ మెథడ్ వెరిఫికేషన్ అంటాం దీన్ని. సో కార్డ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ఒక మినిమం 100 రూపీస్ పేమెంట్ అయి ఉండాలి. తర్వాత మీరు 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, మీరు ఫోన్పే అయినా చేయొచ్చు. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెబీ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ చేసి ఆ తర్వాత మాత్రమే యాడ్స్ రన్నింగ్లోకి తీసుకుని రావాలి. సో ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఫేస్బుక్ పేజ్ ఆప్టిమైజేషన్లో కూడా కేర్ తీసుకున్నారు, తర్వాత మళ్ళీ ఫౌండేషన్లో కేర్ తీసుకున్నారు, తర్వాత యాడ్స్ మేనేజర్ యాడ్ రన్ చేయడానికి ముందు కూడా కేర్ తీసుకున్నారు. అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. మనం యాడ్ రన్ చేయడానికి ముందు ఈ ఫౌండేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసాం, ఆప్టిమైజేషన్ కంప్లీట్ చేసాం, యాడ్స్ రన్ చేయడానికి ముందు మళ్ళీ మెటా యాడ్స్ మేనేజర్ని ప్రాపర్గా సిస్టమేటిక్గా ప్రిపేర్ చేసాం. ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ జంక్ లీడ్స్ రావడం, ఎర్రర్స్ రావడం, రిజల్ట్ రాకపోవడం, మనీ వేస్ట్ అవడం, ఈ ప్రాసెస్ అంతా జరిగేది ఇదే. ఇక్కడ దిస్ ఇస్ ద రీజన్. ఇదంతా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం కదా ఈ స్టెప్స్ అన్ని. ఇందులో మల్టీ స్టెప్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, అంటే హిడెన్ స్టెప్స్ ఇవన్నీ.
సో ఇన్ని దాటుకున్న తర్వాత యాడ్స్ రన్నింగ్లోకి వస్తే అప్పుడు మాత్రమే లీడ్స్ వస్తాయి. ఇంత చేసినా కూడా మెటాలో మీకు వచ్చే లీడ్ క్వాలిటీ 75% జంక్ లీడ్స్ ఉంటాయి. 25% మీరు ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే దాంట్లో మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పే ఒక పాయింట్తో కంక్లూజన్ పాయింట్ అనుకోండి. ఈ రోజు టాపిక్కి మొత్తానికే కాదు, ఈ రోజు టాపిక్కి కంక్లూజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెటాలో 75% జంక్ లీడ్స్ వస్తాయి ఎనీ బిజినెస్. ఎందుకంటే ఆ మెటా అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రాసెస్ అలా ఉంటుంది, ఆ అల్గారిథం స్ట్రక్చరే అలా ఉంటుంది. అది మన చేతుల్లో పని కాదు, ఆ ప్రాసెస్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా బెటర్ అవుతుంది ముందు ముందు. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ కూడా మెటానే కాబట్టి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఓనర్ ఒకళ్ళే, మెటా గ్రూప్, అన్ని మెటా గ్రూపే. సో అందువల్ల కొంత ముందు రిజల్ట్ పెరగవచ్చు, కానీ ప్రస్తుతానికి ఉన్నది తీసుకోవాలి కదా. సో 75% మీకు జంక్ లీడ్స్ వస్తాయి ఒకటి. ఓకే, నెక్స్ట్ 25% అంతే కదా, 25% మాత్రమే మీకు క్వాలిటీ లీడ్స్ అనొచ్చు. క్వాలిటీ లీడ్స్ నేను ఎప్పుడు చెప్పే సేల్స్కి ఉపయోగపడే లీడ్స్. ఓకేనండి, క్వాలిటీ లీడ్స్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 25% మాత్రమే మీకు మెటాలో క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ టెక్నిక్స్ మనం చెప్తున్న ఈ కేర్ తీసుకోకుండా, ఈ ప్రాసెస్ అంతా కేర్ తీసుకోకుండా, తర్వాత మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు కూడా ఇంకా డీటెయిల్ టార్గెటింగ్లో చాలా టెక్నిక్స్ చెప్తాం. ఇవేమీ తీసుకోకుండా ఎప్పుడైతే యాడ్స్ రన్ చేస్తామో ఈ 25% కూడా క్వాలిటీ లీడ్స్ రావు. అప్పుడు వచ్చేది ఏంటి, అందరూ చెప్పేది ఇదే, 100% అంటే 100% జంక్ లీడ్సే వస్తాయి. ఇప్పుడు అర్థమైందండి ప్రాబ్లం ఎక్కడని, ఎందుకు 100% జంక్ లీడ్స్ వస్తాయంటే కారణం ఇది. వెనకాల ఇంత ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనం డైరెక్ట్గా అక్కడ ఇక్కడ చూసి ఇక్కడ అంటే మనకు వచ్చినంత వరకు రన్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి ఫస్టే. సో దట్ ఈస్ ద ఇష్యూ. జంక్ లీడ్స్ అనేది 100% వస్తాయి. 100% జంక్ లీడ్స్ వచ్చినప్పుడు అసలు యాడ్స్ ఎందుకు రన్ చేయడం, మనీ వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. బట్ అది తెలియదు కదా మనకి, అది పాయింట్. మనకి 100% జంక్ లీడ్స్ ఎందుకు వస్తున్నాయో తెలియదు. మనం ఏమనుకుంటాం, ఓకే ఈ డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవ్వట్లేదు, ఈ మెటా వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకేవో చూస్తాం. కాదండి, చాలా కోట్ల బిజినెస్ తక్కువ ఖర్చుతో ఈ మెటా యాడ్స్ ద్వారా చేస్తున్నారు. మనం మిస్ అంటే మనకి తెలియక మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంతే. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి, సో అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఎక్కువ అవసరం లేదు కదా. సో అలా ఇందులో కూడా ఇక్కడ మేము నా ఛానల్లోకి వెళ్ళి కొంతమంది ఫీడ్బ్యాక్స్ ఉంటే చూడండి. 10 మంది సేల్ చేస్తే ఒకళ్ళు అలా ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఈ ఫీడ్బ్యాక్ చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. సో వీళ్ళు ఈ మాత్రం సేల్ చేసినంతా వీళ్ళు మెటా యాడ్స్ ద్వారానే. ఇప్పుడు కొంచెం ఫాలోఅప్లో మీకు కొంత ఇబ్బంది రావచ్చు, ఎందుకంటే అది కూడా టెక్నిక్ చెప్తాం. ఫాలోఅప్లో కొంచెం కేర్ తీసుకోవాలి, ఎందుకంటే ఫాలోఅప్ అనేది నెక్స్ట్ సెగ్మెంట్, అది తర్వాత చెప్తాను, ఇది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు మీకు ఫస్ట్ సెగ్మెంట్, ఇంతకుముందు మనకు కొంతమంది చెప్పారు ఫ్రెండ్స్ ఏంటంటే, సార్ మాకు మొత్తం జంక్ లీడ్స్ వస్తున్నాయి, వాళ్ళు చెప్పినవి అన్నీ మేము అప్లై చేసాం, అయినా జంక్ లీడ్స్ వస్తున్నాయి. కారణం ఏంటి, వచ్చేదే 25% లీడ్స్ మనకు ఉపయోగపడేవంటే మనం తెలియక ఏం చేస్తాం, ఈ మిస్టేక్స్ అన్నీ చేయడం వల్ల, మనకు తెలిసి చేయం అంటే మేము కరెక్ట్గానే చేస్తున్నాం కదా, అంతా మనకైనా మిస్టేక్స్ ఎందుకు వస్తున్నాయి, మిస్టేక్ అని మనకు తెలియదు, అది మిస్టేక్స్ అనుకోం. దానివల్ల ఏమవుతుంది, వచ్చే 25% లీడ్స్ కూడా రాకుండా మొత్తం 100% జంక్ లీడ్స్ వస్తాయి. 100% జంక్ లీడ్స్ రావడం వల్ల మనకి రిజల్ట్ రాదు, టైం వేస్ట్, మనీ వేస్ట్. దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ చాలా మంది కూడా ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయి అనేది కావాలని చెప్పకపోవడం కూడా కొంతమంది చేస్తారు. అలాగే యాడ్స్ రన్ చేసేటప్పుడు చాలా టెక్నిక్స్ ఉపయోగించాలండి, చాలా అడ్వాన్స్డ్ డీటెయిల్ టార్గెటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి రివీల్ చేయకపోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది, పాపం యాడ్స్ రన్ చేస్తారు కానీ లీడ్స్ రావు. సో మనకి అవి కూడా రివీల్ చేస్తాం కాబట్టి, మీకు యాడ్స్ రన్ చేసినప్పుడు ఆ టెక్నిక్స్ రివీల్ చేస్తాం కాబట్టి, ప్రూవెన్ టెక్నిక్స్. మేము ఇప్పుడు మీరు చూసారు, నా ప్రొఫైల్ చూసారు, బిజినెస్ ప్రొఫైల్. మేము అందులో ఎంతమంది ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, అపార్ట్మెంట్, విల్లాస్, హై రైజెస్, ఇలా వీళ్ళందరికీ బెంగళూరు ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళందరికీ ఎలా లీడ్స్ సేల్స్ ఇవ్వగలుగుతున్నాం అంటే, ఏ ప్రాజెక్ట్కి ఎలా ప్రమోట్ చేయాలనేది మారిపోతుంది. మళ్ళీ అది కూడా ఒకటి ఉంటుంది మీకు, అది ఎలా తెలుసుకోవాలి. ఓకేనండి, అలా అది కూడా తెలుసుకున్నాకే 25% లీడ్స్ క్వాలిటీ రావడానికి ఉంటాయి. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని స్ట్రాటజీ అంటాం. డైరెక్ట్గా జస్ట్ ఫార్మేట్ చూసి, ఓకే అవేర్నెస్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఇలా యూట్యూబ్లో చూసి లేదంటే బయట ఎక్కడ చూసి ఆ ప్రాసెస్ చేస్తే రాదండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టు బిహైండ్ దీని వెనకాల ఎంత వర్క్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ యాడ్స్ రన్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఇవ్వాలి, కొన్ని అలాగే ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. స్ట్రాటజీ అంటే ఏంటి సార్, ఎందుకనంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పేది మీకు అర్థం అవడానికి ఈజీగా చెప్తాను. ఇప్పుడు మీకు ఒక 10 లక్షల ప్రోడక్ట్ ఇచ్చాం ఏంటండి, లేదంటే సింపుల్గా 1000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చాం, 10,000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చాం, 1,00,000 రూపాయల ప్రోడక్ట్ ఇచ్చాం, 10 లక్షల ప్రోడక్ట్ ఇచ్చాం, 1,00,00,000 రూపాయల ప్రోడక్ట్ కూడా ఇచ్చాం. మీరు అన్నిటికీ ఒకేలాగా డిజిటల్ మార్కెటింగ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవ్వదు. మీకు చెప్తున్నప్పుడే తెలుస్తుంది. అంటే ప్రతి దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆ స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలి అనేది కూడా చెప్తాం. ఇదంతా ఎప్పుడంటే యాడ్ రన్ చేయడానికి ముందే మీరు ఎంత వర్క్ చేయాల్సి ఉంటుంది. యాడ్ రన్ చేయడానికి ముందే ఎంత వర్క్ చేయాలి మనం. అప్పుడు మాత్రమే మనం రిజల్ట్ చూడగలం, ఖచ్చితంగా చూడగలం. అప్పుడు ఇంకా టైం తక్కువ అవుతుంది, మనీ తక్కువ ఖర్చు అవుతుంది, రిజల్ట్ తొందరగా వస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఇంతకుముందు చూసిన పర్సన్ 2 సేల్స్ చేశారు. ఆయన దగ్గర దగ్గర మంచి అమౌంటే తీసుకుని ఉంటారు, లక్షల్లో తీసుకుంటారు. ఆయన మహా అయితే వేలల్లో కూడా ఖర్చు అవ్వదు. అంత తక్కువ ఖర్చులోనే సేల్స్ అనేవి చూడవచ్చు. ఓకేనండి. అట్లా ఇదంతా ప్రాసెస్ చేసినప్పుడు మీకు ఈ అవకాశం ఉంటుంది. చాలా మంది బేసిక్ కోర్సే కదా లైట్ తీసుకోకండి. అడ్వాన్స్డ్ కోర్స్లో రిజల్ట్ రావాలంటే ఇదే అంతా. ఈ ఫౌండేషన్ సరిగ్గా చేయకపోవడం వల్లే, ఇది సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే డైరెక్ట్గా యాడ్స్ రన్ చేసి, లేదంటే అడ్వాన్స్డ్ కోర్స్ అంటున్నారు, డైరెక్ట్గా అక్కడే జాయిన్ అవుతాం, ఆ అడ్వాన్స్డ్ కోర్సులోనే ఉంటాం, అదే నేర్చుకుంటాం, అది కూడా రాంగే. అట్లా. సో ఇదంతా బిహైండ్ చాలా వర్క్ ఉంటుంది. ఇది కరెక్ట్గా నేర్చుకున్న ఇది ఫౌండేషన్. మీకు తెలిసిందే ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటే అంత హైట్లో పిల్లర్ అంటే మీన్స్ అంత హైట్లో మనం బిల్డ్ చేయొచ్చు లైక్ దట్. సో అలా. సో ఇది వాల్యుబుల్, వెరీ వాల్యుబుల్ కోర్స్. ఖచ్చితంగా కొంతమంది అడుగుతున్నారు, ఇంత వాల్యుబుల్ కోర్స్ మీరు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు సార్ అని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో దానికి కూడా నేను ఆన్సర్ చేస్తానండి. ఎలాంటి నెగిటివ్ ఇంటెన్షన్ లేదు. మీ దగ్గర మళ్ళీ తర్వాత డబ్బులు కట్టండి బిహైండ్ అంటే హిడెన్ ఛార్జెస్ అలా కూడా ఏం లేదు. ఓన్లీ ఏంటంటే నాది అడ్వాన్స్డ్ కోర్స్ ఉంది, 25,000 కోర్స్ ఓవరాల్గా. అందులో బేసిక్ కోర్స్, అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే మనీ పే చేసి ఒక 10 రోజులు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక అటెండ్ అవ్వలేకపోతుంటారు. సో అందువల్ల ఎవరి డబ్బు కానీ టైం కానీ వేస్ట్ అవ్వద్దనే ఉద్దేశంతో ఈ 10,000 వర్త్ కోర్స్ ముందు ఫ్రీగా ఇచ్చేస్తే నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు, ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ముందే డ్రాప్ అవుతారు. అప్పుడేమవుతుంది, వాళ్ళకి మనీ వేస్ట్ అవ్వదు కదా. దట్స్ ద ఓన్లీ రీజన్. అంటే మన కోర్సులో జాయిన్ అయితే రిజల్ట్తో వెళ్ళాలి తప్ప మనీ వేస్ట్ కానీ టైం వేస్ట్ కానీ అవ్వద్దు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ బేసిక్ కోర్స్ ఏదైతే ఫుల్ కోర్స్ ఉందో, ఈ ఫుల్ కోర్స్ 3 నెలలు ఉంటుంది. అందులో 1 మంత్ కోర్సు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద పాయింట్. అందుకంటే నథింగ్, వేరే ఇంటెన్షన్ ఏం లేదు. దట్స్ ఇట్. ఓకే, యా. సో ఈరోజు ఇదే అండి టోటల్ టాపిక్. సో ఇప్పుడే ఉన్న డౌట్ సెషన్ ఉంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒక 10 minutes దాదాపు అయిపోయింది టైం, అయినా సరే మనం మాట్లాడుకుందాం. ఓకే.